ఇప్పుడు ఒక హెల్తీ లోడ్ చేసుకుందామండి. పల్లీలు ఒక కప్పు, తర్వాత అటుకులు, ఒక కప్పు, హాఫ్ కప్పు నువ్వులండి, కొద్దిగా బాదము. ఇవన్నీ ఫ్రై చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. పల్లీలు ఫ్రై చేసుకుందామండి. పల్లీలు వేగిపోయింది. ఇలా చిట్లతో వేగిపోయినట్టే ఇలా నలిపితే చూడండి తక్కువ వచ్చేస్తుంది. వేగిపోయి చిన్న మంట మీద వేగించుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాము. చూడండి నువ్వులు కూడా వేగిపోయాయి. అసలు మాడకూడదండి ఏవి కూడాను. లేకపోతే చేదు మాడే అంటే చేదు వస్తాయి. మాడకుండా వేపుకొని చిన్న మంట మీద. కొద్దిగా బాదం వేపుకుందామండి. కొద్దిగా వేపుకుందాం. బాదం కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అటుకులు వేసుకుందామండి. రెండు కలిపి వేపుకుందాము. అటుకులు కూడా వేగిపోయాయండి. ఇదిగో చూడండి ఇలా నలిపితే ఇలా పొడి అవ్వాలి. వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాం. నేను కొద్దిగా గుమ్మడి గింజలు కూడా వేసుకున్నానండి. మనకి ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు హెల్త్కి మంచిది కదండి. మిగతావి కూడా వేసుకొని పంపకిన్ గింజలు కూడా వేగిపోయాయండి. వేసుకుందాం. ఇదిగోండి అటుకులు వేగిపోయాయి. పల్లీలు తొక్కు తీసుకుని పెట్టుకున్నాను. నువ్వులు, పంప్కిన్ సీడ్స్, బెల్లం అయితే కరిగించుకోవాలండి లాస్ట్ని. ఇవన్నీ పొడుగు చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అంతా ఇలా పొడుగు మిక్సీలో పొడి వాడుకున్నాను. మరీ అంత మెత్తగా అవసరం వద్దండి. ఇలా కోర్సుగా పొడి చేసుకోవాలి. తర్వాత బెల్లం కరిగించుకుని మనం లడ్డూలు చేసుకుందాం. జల్లు ఆలుకాయలు కూడా పొడి చేసుకుందామండి. స్మెల్ బాగుంటుంది. కప్పున్నర బెల్లం అండి. కప్పున్నర బెల్లం కరగబెట్టుకుందాము. బెల్లం వేసుకుందామండి. కప్పున్నర. కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. బెల్లం శుభ్రంగా కరిగిపోయిందని పాకం రావసరం వద్దు. వడగట్టుకుందామండి. నలకలు అవి ఉంటే పోతాయి. బాయిల్ చేసుకుని చూడండి. బాగా పాకం రాకలొద్దు. కొంచెం ఇలాగా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుని ప్లేట్లు చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవటం అండి. లడ్డు రెడీ అయిపోయింది.